మీ అందరికీ గూడా కసబ్ గురించి తెలిసే ఉంటది. 27/11 అటాక్‌లో ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో ఎంతో మందిని చంపేసిన తర్వాత, టీవీలో లైవ్‌గా చూపిచ్చిన తర్వాత, అతని చేతిలో ఆర్మ్స్, గన్స్ అన్నీ ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మరీ అరెస్ట్ చేసిన తర్వాత, క్లియర్‌గా వీడియోస్ ఉన్న తర్వాత కూడా కసబ్‌కి శిక్ష పడడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టింది. చాలామంది ఒక డౌట్ ఉంది. అంత క్లియర్‌గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత, అంత ఓపెన్‌గా అతను పట్టుబడ్డ తర్వాత, అతను పాకిస్తాన్ అండ్ దొరికిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, అతను కూర్చొని ఇంటరాగేషన్ చేసినప్పుడు క్లియర్‌గా ఒప్పుకున్నాడు. అతని ఏజ్ 19 ఇయర్స్ అన్నది ఒక కన్సిడరేషన్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే, ఒక అడ్వకేట్ కూడా తన తరఫున వాదించిందని తెలుసు మనందరికీ. సో, అందరూ అంటే పబ్లిక్ అందరూ తిట్టుకున్నారు. ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఒక అడ్వకేట్ వచ్చి కసబ్‌కి సపోర్ట్ చేసిండు? ఎందుకు అతని కేసు వాదించిండు? అంత ఓపెన్‌గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? అంటే వెంటనే ఉరిశిక్ష ఎందుకేయలేదు? ఓపెన్‌గా ఉంది కదా అని చెప్పేసి. ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏందంటే ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే అతనికి ఫస్ట్ థింగ్ 19 ఇయర్స్ అంటే ఒక మైనర్. సో, బేసికల్ అక్కడ చూడాల్సింది ఏంటంటే అతను ఒక మైనర్. సెకండ్ ఏంటంటే ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటి? అతన్ని అంటే అక్యూజ్డ్ లాగా తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతన్ని ఒప్పుకోవాలి. అతను చేసిన క్రైమ్ అతను ఒప్పుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఎవిడెన్స్ అనేది వీళ్ళు గ్యాదర్ చేయాలి. ఎవిడెన్స్ అనేది క్లియర్‌గా చూపియాలి. ఆ ప్రొసీజర్ అనేది ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది అంటే ఎవ్వరు కూడా అంటే రేపు ఒకసారి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ దేశం కూడా వచ్చి ఇండియాని క్వశ్చన్ చేయొద్దు. ఏమనంటే ప్రొసీజర్ అనేది కరెక్ట్‌గా మీరు ఫాలో చేయలేదు. ఒక అమాయకుని మేబీ మీరు బలి చేశారు. అలా ఎన్నో క్వశ్చన్స్ మన ఇండియా మీద రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో, అక్కడ ఏంటంటే మనకి అంటే మన చట్ట ప్రకారము ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటది. అంటే ఏంటంటే క్లియర్‌గా వినే అవకాశము, చెప్పే అవకాశము అనేది పార్టీస్‌కి ఇవ్వాలి కోర్ట్. సో, పూర్తిగా విన్న తర్వాతనే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే ప్రొసీడింగ్స్ క్లియర్‌గా అయిన తర్వాతనే అన్నీ క్లియర్‌గా ఉన్న తర్వాత కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయిన తర్వాతనే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. సో, అందులో కొంచెం అవకతవకలు అయినా కూడా ఇండియా టోటల్ వరల్డ్‌కి ఆన్సరబుల్. సో, అది అలాంటి మిస్టేక్ జరగొద్దని చెప్పేసి చాలా ఆచితూచి జరిగిన ప్రొసీడింగ్ ఇది. అండ్ తర్వాత న్యాయం అయితే ఖచ్చితంగా జరిగింది. ఉరిశిక్ష అనేది విధించడం జరిగింది. సో, ఇది చాలామంది నోటీస్ చేయరు. ఇది నోటీస్ చేస్తారని అనుకుంటున్నాను.